MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. భీమిలిలో మరో మిస్టరీ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితం తన కూతురు కవిత కనిపించడం లేదు అంటూ పొడుగు వరలక్ష్మి అనే మహిళ భీమిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ కంప్లైంట్గా ఫైల్ చేసినటువంటి పోలీసులు మీ కూతుర్ని వెతికి పెడతామంటూ మాటిచ్చారు. కట్ చేస్తే ఈ నెల 17వ తేదీన భీమిలి ఎర్రమట్టి దిబ్బలు సమీపంలోని ఒక హోటల్కి దగ్గరగా ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతంలో తల మొండెం వేరు చేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాన్ని గొర్రె కాపర్లు చూసి ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా పెద్ద ఎత్తున తల మొండెం వేరు చేసినటువంటి ఎవరిదో మహిళ మృతదేహం అక్కడ ఉందట అంటూ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఆ పరిస్థితిని గమనిస్తే గనుక ఒక చెట్టుకి ఒక చున్నీతో ఆ మహిళ మెడకి ఉరివేసి ఉన్నట్టుగా కనపడింది. అంటే ఇది ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే డ్రామా జరిగింది. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా గత నెలలో అంటే మే 10వ తేదీన ఏదైతే మిస్సింగ్ కంప్లైంట్ భీమిలి స్టేషన్లో ఫైల్ అయిందో అప్పుడు అదృశ్యమైనటువంటి మహిళ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆ ఊరు ప్రజలు కూడా ఆ ఘటనా స్థలికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కవిత అదృశ్యమైనటువంటి కేసును వేగవంతంగా ఛేదించి ఉండుంటే కనుక ఇప్పుడు ఇంత ఘోరం ఇంత దారుణం జరిగి ఉండేది కాదు అని. అయితే ఈ కవితకు 9 ఏళ్ల క్రితం బంగారు పైడిరాజు అనే డ్రైవర్తో మ్యారేజ్ అయింది. ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 9 ఏళ్ల ఒక పాప, అలాగే 6 ఏళ్ల మరొక పాప, 2 పిల్లలు ఉన్నారు. అయితే రీసెంట్గా కవితకు రాజు అనే మరొక వ్యక్తితో, బొడ్డు రాజు అనే మరొక వ్యక్తితో, ఆయన జీవీఎంసీలో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుడిగా. అతనితో పరిచయం వివాహేతర సంబంధంగా అక్రమ సంబంధంగా కొనసాగుతూ ఉంది. అయితే ఆ వ్యక్తి పైనే, ఆ ప్రియుడి పైనే మాకు అనుమానం ఉందంటూ కూడా ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేసింది. అలాగే భర్తను కూడా పోలీసులు విచారించగా మా దాంపత్య జీవితం బాగానే ఉంది, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ లేవు, బాగానే ఉంటాము 2 పిల్లలతో కలిసి. అయితే గత కొన్ని రోజులుగా నా భార్య కవిత బిహేవియర్లో, ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. అది గమనిస్తూ ఉంటే కనుక రాజు అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడితో ఆమెకు పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాల్ డేటాస్ కావచ్చు, 2 మధ్య కాన్వర్జేషన్ కూడా చాలా హద్దులు దాటినట్టుగా కనపడుతూ ఉంది. అయితే 10వ తేదీన కూడా ఒక కాల్ రికార్డ్ అనేది నేను విన్నాను. అది నన్ను మోసం చేస్తావురా అంటూ నా భార్య అవతల సైడ్ ఉన్నటువంటి వ్యక్తిని, రాజుని ప్రశ్నిస్తూ ఉంది. ఆడ మీద ఆడే పబ్లిక్గా అయితే ఆడే ఆడిది ఈ ఊరే రాజు అంత పూర్తి పేరు నాకు తెలీదు. రాజు వాడు మన మున్సిపాలిటీలో చేస్తాడు, కృష్ణకాళి. పరిచయం బాగా ఉంది, పరిచయం ఉంది, కాల్ డేటా ఉంది, అన్నీ ఉన్నాయి. మొత్తం బయోడేటా 11వ తారీఖు కూడా ఆమెతో ఆడితో మాట్లాడింది మా మిస్సెస్. మోసం చేసారా నాకు, మాకు గొడవ ఏం లేదండి. మా ఫ్యామిలీలో మా భార్యాభర్తల మధ్య గొడవ లేదు. అయితే 10వ తేదీన గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం తీసుకోవడానికి నా కూతురు బయటకు వెళ్ళింది, మరి తిరిగి రాలేదు అంటూ భీమిలి పోలీసులకు ఇచ్చినటువంటి మిస్సింగ్ కంప్లైంట్లో కూడా ఆ తల్లి వరలక్ష్మి ఇచ్చినటువంటి ఆధారంగా పోలీసులు అయితే మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఒక వారం రోజుల్లో వెతికి పెట్టి నీ భార్యను అప్పచెప్తాం, 2 పిల్లలతో పాటు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పినట్టు కూడా ఇప్పుడు ఈ మృతురాలి భర్త అయితే పైడిరాజు చెప్తూ ఉన్నారు మీడియా ముందు. ఇలా ఈ కేసు ఇప్పుడు చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు.
కవితకి 28 ఏళ్ళు ఉంటాయి. అలాగే ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా సేమ్ ఏజే ఉంటుంది. అతనికి కూడా మ్యారేజ్ కాలేదు, కానీ మరొక అంటే పిల్లలు ఉన్నటువంటి తల్లితో మరొక సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె మోజులో పడి ఇప్పుడు తినని కూడా నెగ్లెక్ట్ చేశాడు. తినని వదిలించుకోవాలి అనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అతన్ని ప్రశ్నించాలనే కాన్సెప్ట్తో ఇంట్లో రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్ళొస్తాను అని చెప్పింది. అదే ఆఖరి మాట. ఇక మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు కాబట్టి తల్లిదండ్రులు భీమిలిలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే అలా వెళ్ళినటువంటి కవిత మళ్ళీ ఇప్పుడు 35 రోజుల తర్వాత అనుమానాస్పదమైనటువంటి స్థితిలో తల మొండెం వేరు చేసి కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యులెవరు కూడా ఆమె ఈ హత్యను జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో సిచ్యువేషన్ మాత్రం ఒక చెట్టుకి చున్నీతో ఉరివేసి ఉన్న మొండెం వేలాడుతోంది. ఆ హెయిర్కి ఏదైతే ఉంటుందో దానికి చున్నీతో వేలాడదీయడం అంటే అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా తల మొండెం వేరు చేసి ఉంది. ఇది ఖచ్చితంగా హత్యే. అది కూడా ఎవరైతే కవితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి బొడ్డు రాజు అనే వ్యక్తిపైనే మాకు అనుమానాలు ఉన్నాయి. అతన్ని కలవడానికి వెళ్ళి నా కూతురు ఇలా ప్రాణాలు పోగొట్టుకొని ఇలా ఈ స్థితిలో దారుణమైన స్థితిలో కనబడుతుందా? ఇప్పుడు నా మనవరాల పరిస్థితి ఏంటి, నా అల్లుడు పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆమె సంఘటనా స్థలం వద్ద రోధించిన తీరు కూడా ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసింది. బంధువులంతా కూడా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు సీరియస్గా ఈ కేసును టేకప్ చేసుంటే, మిస్సింగ్ కేసును ట్రేస్ చేసుంటే నా కూతురు కవిత ప్రాణాలతో ఉండేది, ఇంత ఘోరం జరిగేది కాదు అని కూడా ఆ తల్లి పోలీసుల్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు భీమిలిలో సంచలనమైనటువంటి హత్య కేసులు చాలా తీవ్ర కలకలం రేపుతున్నాయి, సంచలనంగా మారుతున్నాయి. మిస్సింగ్ కేసులు కొద్ది రోజులకే మర్డర్ కేసులుగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కవితకు సంబంధించినటువంటి మర్డర్ కేసు ఒక మిస్టీరియస్ మర్డర్ కేసుగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూడాలి వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు ఎంత దారుణమైన నేరాలకు దారితీస్తున్నాయంటే హత్యలు, ఆత్మహత్యలకు కూడా పురుగొల్పే పరిస్థితి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోతోంది. ఆఖరికి పిల్లలు అనాథలైపోతున్నారు, అన్యాయమైపోతున్నారు. ఇది మరో మహిళ సంబంధించినటువంటి లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భర్తతో పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు ఉన్నారు. చక్కగా ఆమె కూడా భీమిల్లో ఉన్న దివీస్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే పైడిరాజుతో పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. జీవితం ఏదో హ్యాపీగా గడిచిపోతోంది అనుకునే టైంలో 2 ఏళ్ల క్రితం ఒక వ్యక్తితో ఏర్పడినటువంటి వివాహేతర సంబంధం, ఈ అక్రమ సంబంధం అడ్డగోలు రిలేషన్స్గా మారిపోయింది. ఆఖరికి ఆమె ప్రాణాలని తీసే ఒక హత్యగా మారిపోయినటువంటి కేసుగా మనం దీన్ని చూడొచ్చు. ఏదేమైనా చాలా బాధాకరమైనటువంటి ఘటనలు ఈ మధ్య చూస్తున్నాం. ప్రాంతం ఇక్కడ అక్కడ అని కాదు, ఎలాంటి పరిస్థితిలో జరుగుతున్నాయంటే ఇంకా చెప్పలేం. ఎందుకంటే కేవలం మ్యారేజ్ అవుతున్న తర్వాత కూడా ఈ వివాహేతర సంబంధాల వల్ల హత్యల వరకు వెళ్తున్నాయి. ఎక్కువ శాతం మహిళల్ని వదిలించుకోవాలను, పోనీ వారేదో దీన్ని ఎలా ముందుకు వెళ్తుంది లైఫ్, పిల్లల పరిస్థితి ఏంటి, భార్యాభర్తల మధ్య పరిస్థితి ఏంటి అని కూడా కనీసం ఆలోచన లేకుండా అనాలోచితంగా వాళ్ళు వెళ్తున్నారు. అప్పటికున్నటువంటి క్షణికావేశాల వల్ల తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ హ్యాపీనెస్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా ఫ్యామిలీస్లోనే సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కవిత మిస్టరీ మర్డర్ తర్వాత 2 పిల్లల పరిస్థితి ఏంటి, ఆ భర్త కూడా ఇవన్నీ తెలుసు. ఒక వ్యక్తితో నా భార్య సన్నిహితంగా ఉండటం వల్ల, ఆ పరిచయాల వల్ల తనలో చాలా మార్పులు వచ్చాయి. పోన్లే కౌన్సిలింగ్ ఇస్తే అట్లీస్ట్ పిల్లలకి దగ్గరగా, పిల్లలకి తల్లిగాడైనా ఉంటుందనే ఆలోచన ఆయన చేసినప్పటికీ కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. గతంలో కూడా ఆమె ఇలానే మిస్ అయితే కంప్లైంట్ ఇస్తే పోలీసులు మళ్ళీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి 2 పిల్లలు ఉన్నారు, మంచి భర్త, ఇవన్నీ ఎందుకమ్మా అని కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చ చెప్పినప్పటికీ కూడా ఆమె తిరిగి వచ్చింది. కానీ తన మనసు మాత్రం మారలేదు, తన మైండ్ మాత్రం మార్చుకోలేదు. మళ్ళీ ఇలా రేషన్ బియ్యం తీసుకొని వస్తాను అని తన తల్లితో చెప్పినటువంటి కవిత ఇలా అనుమానాస్పద స్థితిలో చాలా దారుణంగా హత్యకు గురి కావటం మాత్రం తీవ్ర సంచలనం రేపుతోంది. తల మొండెం వేరు చేసినటువంటి పరిస్థితిలో ప్రియుడి చేతిలో ఆమె అత్యంత దారుణంగా హత్యకు గురి కాబడినటువంటి అంశం ఇక్కడ మొదటి నుంచి బంధువులు అలాగే మృతురాలు భర్త అనుమానించినట్టుగానే
ఎవరైతే ఈ ప్రియుడు బొడ్డు రాజు అనే వ్యక్తి మర్డర్ చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు ప్రస్తుతం అతడు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసుల విచారణలో ఆయన కూడా ఈ నేరం నేనే చేశాను అని అంగీకరించినట్టు. ఎందుకంటే ఆమె పదే పదే నన్ను తీసుకువెళ్ళిపో, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అనేటటువంటి ఒక ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆమెను వదిలించుకోవాలని, అంటే 10వ తేదీన కలవటానికి వచ్చింది కానీ ఇక్కడే నేను ఈ నిర్మానుష్య ప్రాంతంలోనే ఆమెను వదిలేసి వెళ్ళిపోయాను. అయినా కూడా ఆమె మళ్ళీ కాల్స్ చేస్తూ నన్ను విసిగిస్తున్న పరిస్థితిలో ఇలా నేను ఈ నేరానికి పాల్పడ్డాను అని కూడా పోలీసుల ముందు ఈ నిందితుడు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనా భీమిల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి మిస్టరీ హత్యగా ఈ కవిత కేసు మారిందని చెప్పుకోవచ్చు. చాలా ఘోరం. ఇప్పటికైనా అసలు ఎటుపోతుంది సొసైటీ అన్న భయం వేస్తోంది. ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నేరాలు చూస్తుంటే ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడం వేరు, కానీ ప్రేమ, మోజు, వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి హత్యలు జరగటం వల్ల పూర్తిగా ఫ్యామిలీస్ విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. పైరోజు అండి, బంగారు పైరోజు. నేను డ్రైవర్ని అండి. మాది పోస్ట్పోర్ట్ అండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము కృష్ణకోళం ఉంటానండి రెంట్కి. నేను వచ్చి ఇక్కడ 4 years అంత 4 సంవత్సరాలు దాటిపోయిందండి. ఎన్నాలంటే ఒకసారి మిస్సింగ్ అయిందండి. వాడి మీద కేసు పెట్టాం, తీసుకొచ్చి మరుసటి రోజు చెప్పాడు. తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చారు సిఐ గారు, అంతే కలుపుదామని. ఈలాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంది, నాకట లేరు. సిఐ గారు అన్నారు, నువ్వు ఖాళీ చేసుకుని వెళ్ళిపో, నీ సామాన్లతో పెట్టుకో, వాళ్ళ సామాన్లు నువ్వు పెట్టుకొని వెళ్ళిపో. వాళ్ళు అన్నారు, నా సామాన్లు నేను పెట్టుకొని నేను వేరే నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను. అయిపోయింది. 10 రోజుల్లో ఒక 4-5 సార్లు ఫోన్ చేశాను నేను పెద్ద మనుషులకి. వాళ్ళు అన్నారు, పెద్ద మనిషికి కోమలో ఉన్నాడు, కొద్దిగా బాగోలేదని అన్నారు తల్లిదండ్రులు. 5 నెలల 9వ తారీఖు మిస్ అయిందండి. 9వ తారీఖు అమ్మాయి మిస్ అయిపోయిందని మేము కేసు పెట్టి 10 నెలలకి అది మేము నోటీస్ పెట్టాం, కంప్లైంట్ ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు వరకు సిఏ గారు నిన్న ఒక వారం రోజులు నా గ్యాప్ నీకు తీసుకుని వస్తాను, మీ ఆవిడ నీకు అప్పు చెప్తాను, నువ్వు డ్యూటీకి వెళ్ళిపో, పిల్లలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అని అన్నారు. నేను డ్యూటీకి వెళ్తాను, నా పని నేను చేస్తున్నాను, వస్తాను, కలుస్తాను స్టేషన్లో. అది ఇక్కడ జరిగింది సిచ్యువేషన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఆడ మీద ఆడే పబ్లిక్గా అయితే ఆడే ఆడిది ఈ ఊరే. రాజు అంత పూర్తి పేరు నాకు తెలీదు. రాజు వాడు మన మున్సిపాలిటీలో చేస్తాడు, కృష్ణకాళి. పరిచయం బాగా ఉంది, పరిచయం ఉంది, కాల్ డేటా ఉంది, అన్నీ ఉన్నాయి మొత్తం. బయోడేటా 19వ తారీఖు 11వ తారీఖు కూడా ఆ అమ్మాయితో ఆడితో మాట్లాడింది మా మిస్సెస్. నువ్వు మోసం చేసారా నాకు? మాకు గొడవ లేదు, గొడవ ఏం లేదండి. మా ఫ్యామిలీలో మా భార్య భర్తల మధ్య గొడవ లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు